ఏమ కమిటీ నివేదిక మన మలయాళ చిత్ర పరిశ్రమని ఏ విధంగా షేకాడిస్తున్నదో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాధిత మహిళలంతా ఇక వాళ్ళు ఎదుర్కొన్న అన్యాయాలను లైంగిక వేధింపులకు సంబంధించి గొంతు ఎత్తడంతోని ముందుకొచ్చి మీడియాతోని మాట్లాడడంతోని పరిస్థితి ఇంకా కీలకంగా మారిందంట. ఇప్పటికే వివిధ రంగాల ఉన్న పదవులల్లా ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళందరికి ఇట్లా వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీనామాలు గిట్లా చేసిరంట. ఆ అమ్మ సంఘం గిట్లా రద్దు చేసిరంట. అయితే తాజాగా ఈ కమిటీ ప్రభావం వల్ల బ్రాండ్ సంస్థలు ఉంటాయి చూడురి, అవి గిట్లా ఒప్పందం రద్దు చేసుకుంటారంట. ఎందుకనంటే గస్వంటోళ్ళు ఇక వాళ్ళ బ్రాండ్ కంపెనీలకు మద్దతు తెలిపితే ఇక కంపెనీలకి నష్టాలు తప్పవని వాళ్ళు భావించి ఒప్పందం రద్దు చేసుకుంటున్నారంట. ఇక చూసిరా ఎంత ముందు చూపు ఉన్నదో. గంతేకాదు ఇక చిన్న నిర్మాతలకెళ్ళి చిన్న సంస్థలు సినిమాలు ఎవరైతే తీస్తారో ఇక వాళ్ళల్లా ఎంపికైన ఓళ్ళల్లా ఇటువంటి లైంగిక వేధింపుల గురించి ఎవరైనా ఎదుర్కొంటే వాళ్ళని గిట్లా తీసిపడేస్తున్నారంట. గంతేకాదు గస్వంటి ఓళ్ళు వాళ్ళ సైన్మాలల్లా నటిస్తే గినక సైన్మాకి వాళ్ళ సంస్థకి చెడ్డ పేరు రావడమే గాక అనే భయంతోని ముందుగాలనే దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్టు తెలుస్తున్నది. మళ్ళా గిస్వంటి సమస్యలు ఇక అగ్ర నిర్మాత సంస్థలు గిట్లా ఎదుర్కోలేవని అంటున్నారు. అందుకనే వాళ్ళు గిస్వంటి చర్యలకేమి పూనుకోలేదంట, గస్వంటి సమస్యలు వాళ్ళ దగ్గర లేవని అంటున్నారు. మరి దీంట్లో ఎంత వాస్తవం ఉన్నదనేది మనకి తెలియలేదు. లేకుంటే బయట పెడతలేడా అనేది ఇట్లా మనం ఆలోచించాల్సిన విషయమే. ఈ ముచ్చట పక్కకు పెడితే ఇక ఇప్పుడు చిన్న నిర్మాత సంస్థలకి ఆ రకంగా నటులు దొరకక జరంత ఇబ్బంది పడుతున్న వైనం మనకి తెలుస్తూనే ఉన్నది. మళ్ళా పోను పోను ఈ నివేదిక ద్వారా ఎటువంటి పరిస్థితులు దారితీస్తుందో అనేది చాలా చర్చనీయాంశం అయిందంట. అవు మీకిట్లా ఏమనిపిస్తుంది చెప్పురి? ఇక ఇంకా ఈ నివేదికకెళ్ళి ఇంకా ఏవైనా చర్యలు కానీ ఏవైనా బయటపడాల్సినవి ఉన్నాయంటారా? కామెంట్లల్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.